త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో సీనియర్లతో పాటు ఈసారి యువనేతలకు అవకాశం కల్పించొచ్చన్నది స్పష్టమైనది. ఇందుకు సంబంధించిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారం ఇచ్చింది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల ముందే అప్పటి బీఆర్ఎస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు ఆయన తనయుడు రోహిత్ కాంగ్రెస్ లో చేరగా అప్పుడే ఆ కుటుంబానికి మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మెదక్లో గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కొచ్చనే సమాచారం రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం చేరవేసింది. ఈ మేరకు మైనంపల్లి కుటుంబ సభ్యులను ఇప్పటికే ఢిల్లీకి అధిష్టానం పిలిపించుకొని మరోసారి మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక దీనికి ప్రధాన కారణం కేవలం సీనియర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారనే అపవాదు నుంచి బయటపడేందుకు ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి యువకులకు ఎమ్మెల్యే ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇదే కోవలో దేశంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్ కు కేబినెట్ లో అవకాశం ఇస్తారని సమాచారం. అంతేకాకుండా మైనంపల్లి ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గ్రేటర్లో జరిగే వాటిలో మైనంపల్లి హనుమంతరావు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ కుటుంబానికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఆనాడు బీఆర్ఎస్ లో గ్రేటర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 99 స్థానాల్లో కార్పొరేటర్లను గౌరవించుకోవడంతో హనుమంతరావు పాత్రను అధిష్టానం పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మెదక్ లేదా గ్రేటర్ కోటాలో రోహిత్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో సీనియర్లతో పాటు ఈసారి యువనేతలకు అవకాశం కల్పించొచ్చన్నది స్పష్టమైంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారం ఇచ్చింది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల ముందే అప్పటి బీఆర్ఎస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు ఆయన తనయుడు రోహిత్ కాంగ్రెస్ లో చేరగా అప్పుడే ఆ కుటుంబానికి మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మెదక్లో గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కొచ్చనే సమాచారం రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం చేరవేసింది. ఈ మేరకు మైనంపల్లి కుటుంబ సభ్యులను ఇప్పటికే ఢిల్లీకి అధిష్టానం పిలిపించుకొని మరోసారి మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని ప్రధాన కారణం కేవలం సీనియర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారనే అపవాదు నుంచి బయటపడేందుకు ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి యువకులకు ఎమ్మెల్సీ ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇదే కోవలో దేశంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్ కి కేబినెట్ లో అవకాశం ఇస్తారని సమాచారం. అంతేకాకుండా మైనంపల్లి ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గ్రేటర్లో జరిగే వాటిలో మైనంపల్లి హనుమంతరావు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ కుటుంబానికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఆనాడు బీఆర్ఎస్ లో గ్రేటర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 99 స్థానాల్లో కార్పొరేట్లను గెలిపించుకోవడంతో హనుమంతరావు పాత్రను అధిష్టానం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మెదక్ లేదా గ్రేటర్ కోటాలో రోహిత్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది.